వింటర్ సీజన్లో హ్యాపీగా గ్రో అయిపోయే 5 ప్లాంట్స్ మీకు చూపించబోతున్నాను. సో ద ఫస్ట్ ప్లాంట్ అండి ఇది. దీని పేరు తెలియదు. ఐ థింక్ ఇట్స్ నార్మల్ క్రోటాన్ నర్సరీస్లో కూడా దొరుకుతుంది. 150 to 170 మధ్యలో ఉంటుందన్నమాట నర్సరీలో. వింటర్లో హ్యాపీగా గ్రో అయిపోయే ప్లాంట్. మీరు ఆ లీవ్స్ కలర్ వేరియేషన్ చూసారా? చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పైన వచ్చేసి మీకు ఎల్లో అండ్ లైట్ గ్రీన్ లీవ్స్ షేడింగ్లో ఉంటుంది. సెకండ్ లేయర్లో పింక్ అండ్ డార్క్ గ్రీన్లో అండ్ ఎండింగ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది. దీస్ ప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ హ్యాపీగా వింటర్స్లో గ్రో అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ప్లాంట్ యూ మస్ట్ హ్యావ్ ఇన్ వింటర్. ఈ వింటర్ సీజన్లో అస్సలు ఇబ్బంది లేకుండా పెరిగే ఇంకో ప్లాంట్ అండి ఇది, పింక్ సింగోనియం. ఇది నర్సరీలో దీని కాస్ట్ వచ్చేసి 150 to 120 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి 2 వేరియేషన్స్ వస్తాయి. ఒకటి లైట్ గ్రీన్ సింగోనియం అండ్ అనదర్ ఇస్ పింక్ సింగోనియం. సో పింక్ ఇస్ సో 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 బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ లో మెయింటెనెన్స్. నార్మల్గా సమ్మర్స్లో అలా గ్రోత్ ఆగిపోయింది ఏంటి అని అనిపిస్తుంటుంది, కానీ వింటర్స్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. వెరీ వెరీ లో మెయింటెనెన్స్ అండ్ వన్ మస్ట్ హ్యావ్ ఇన్ దేర్ బాల్కనీస్ ఆర్ విత్ దెమ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. సో వింటర్ సీజన్లో హ్యాపీగా గ్రో అయిపోతుంది. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ వచ్చేసి ఇదండి, టర్టిల్ వైన్. చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి, చాలా బుజ్జి బుజ్జి లీవ్స్తో. దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. సో వింటర్స్లో చాలా హ్యాపీగా గ్రో అవుతుంది అండ్ సాయిల్ కన్సిస్టెన్సీ కూడా మనం ఎక్కువ మార్చక్కర్లేదు అండ్ వాటరింగ్ కూడా జస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ వేస్తే చాలు. They are best for your balconies, especially in winter season. You must have it. Turtle vines are also very very beautiful. And next beautiful plant వచ్చేసి jade plant. ఇది కూడా మనకి 100 రూపీస్ కాస్ట్లో ఉంటుంది. నర్సరీస్లో 50 to 60 రూపీస్లో ఉంటుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫ్రెండ్లీ ప్లాంట్, ఎస్పెషలీ ఇన్ వింటర్ సీజన్. ద నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి బన్నీ క్యాక్టస్ అంటారండి. ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇది ఒక ఐస్ క్రీమ్ జార్ అనమాట. ఐస్ క్రీమ్ జార్లో పెట్టాను. మనము ఎంత చిన్న కంటైనర్లో పెడితే అది అంత చిన్నగా గ్రో అవుతుంది. మనం పెద్ద కంటైనర్లో పెడితే ఆ కంటైనర్ షేప్ అండ్ సైజ్ తీసేసుకొని పెద్దగా రూట్స్ పెద్దగా ఉంటే బన్నీ క్యాక్టస్ కూడా పెద్దగా పెరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ సక్యులెన్స్ అండి. వింటర్స్లో సూపర్గా గ్రో అవుతుంది. జస్ట్ ఒక ఆకు పెట్టినా ఆ ఆకుతో అది ప్రాపగేట్ అవుతుంది అనమాట. వింటర్స్లో బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. సో ఇంతేనండి, ఈ చిన్న వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు వింటర్ సీజన్స్లో ఇవన్నీ గ్రో చేయండి. హ్యాపీ 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 గార్డెనింగ్. బాయ్.